అన్న చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది పరిపాలన. మరి ఎట్లుందన్న, ఎట్లా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలు ఇచ్చినట్లన్నా బస్తీలల్లో ఈ బస్తీలలో కస్తుంటే ఇంత పేద ప్రజలు కనిపిస్తున్నారు. మరి పేద ప్రజలకు అందరికీ కూడా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం మరి ఎవరెవరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది? ఒక లిస్ట్ నచ్చిందా? ఇక్కడ ఎవరెవరికి ఏమేమి పథకాలు ఇస్తున్నారు మీరు చెప్పగలరా? ఏం చేసినా కానీ కేసీఆర్ సార్ చేసినంత ఈ రేవంత్ రెడ్డి అయితే ఒక్కటి చేయలేడు. అన్ని దొంగ మాటలే. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు ఒక్కట్లేదు. అదే కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, 200 పింఛన్ని 2000 చేసిండు వికలాంగులకు 4000 చేసిండు, ఈ వృద్ధురాలకు 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. ఈయన ఏం చేసిండు? 6000 ఇస్తా వికలాంగులకు, 4000 ఇస్తా వృద్ధురాలకు, ఒక్కటి ఇవ్వలేడు. ఆ రైతు బంధు ఉండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, ఈయన రైతు బంధు బి బంద్ చేసిండు. ఇంకేం చేసిండు? ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నాడు, ఇందిరమ్మ ఇల్లులు లేవు. రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు లేవు. ఒక్కళ్ళకి ఒక్కటి లేకుండా చేసిండు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ల ప్రైస్ 500 చేస్తా అన్నాడు. వాళ్ళు వచ్చి ఎట్లా 950 రూపాయలు తీసుకుంటాడు, ఒకడు 1000 రూపాయలు తీసుకుంటాడు. అవి పడతలేవు, ₹1 పడతలేవు. సబ్సిడీ పడాలి కదా, అది బి పడతలేవు. ఇంకా బస్సులు మగోళ్ళకేమో పెంచిండు, లేడీస్కి ఏమో ఫ్రీ చేసిరు. ఇదేంది? నేను మొన్న శ్రీశైలం పోతే 800 రూపాయలు నాకు ఫోన్కి, 800. గతంలో 400 రూపాయలలో పోతుండే. అది ఎట్లుండే, ఇది ఎట్లుంది? ఇప్పుడు మగోళ్ళకి పెంచి లేడీస్కి ఏమో తగ్గించేసి అసలు లేకుండా చేసిరు. లేడీస్కే చేసిరు అన్ని, కానీ మళ్ళీ మగోళ్ళకి బి వేయాలిగా. ఆ ఒంటరి మహిళకి 2500 ఇస్తున్నారు, అవి లేవు. పింఛన్లు పెంచుతాను, పింఛన్లు ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఇస్తా అన్నాడు, అది లేదు. రైట్. మరి అన్ని పథకాలు అందరికి అందిస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా గెలిచింది మేమే, ఇక్కడ జూబ్లీస్లో కూడా గెలిచాం కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో కూడా అధిక స్థానాలు గెలుస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నవీన్ యాదవ్ దొంగ ఓట్లు, అది కాక మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం వాళ్ళ అందుబాటులోనే పెట్టిండు రేవంత్ రెడ్డి. మొత్తం వాళ్ళని జరిపేసి ఎవరిని రాకుండా చేసింది. వాళ్ళను అసలు ఆమె ఎట్లా గెలవాలి, ఆమెకు సానుభూతితో వాడాలి. మొత్తం రిగ్గింగ్ అయింది అక్కడ రిగ్గింగ్ అయ్యి గెలిచిరు. దొంగ ఓట్లతో గెలిస్తే ఏం ఫైదా? నిజాయితీగా ఉండి గెలిస్తే అది వేరు. విన్నారా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా బాగానే గెలుస్తున్నారు కదా కాంగ్రెస్. 4000 పైగా మా ఓటింగ్ జరిగితే మొన్న, ఇప్పుడు బాగానే గెలిచారు కదా, 2000 వరకు గెలిచారు. దీన్ని ఎట్లా చూస్తుంది? దాని గురించి నేను చెప్తా. అదెందుకంటే మొత్తం ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయిన వాళ్ళే అంతా, వాళ్ళ గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయి గెలిచిన వాళ్ళే వాళ్ళ. అది కాక ప్రభుత్వం అది ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అట్లా గెలుస్తారు వాళ్ళు. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు బి ఎందుకు గెలిపించారంటే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా పరిపాలించేది. ఆ 3 సంవత్సరాలు లోపల పెంచుతారేమో అని ఆశతోని వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు. ఓకే, రైట్. గ్రామాలలో అట్లా నడుస్తుంది కదా, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈడ ఎట్లా ఉంటుంది? నేను చెప్తున్నా కదా, హైదరాబాద్లో, సికింద్రాబాద్లో మొత్తం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు మొత్తం ఎన్ని గెలిచిర్రు? ఏం గెలవలేదు. మొన్న నవీన్ యాదవ్ తప్ప హైదరాబాద్, సికింద్రాబాద్లో ఖాళీ ఒకటే సీట్ నవీన్ యాదవ్ది. అది కాక ఈయన దొంగ దానం నాగేందర్ ఇళ్ళ పార్టీలో చేంజ్ చేసి ఆ పార్టీకి పోతాడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ ఆయన నమ్ముకొని మేము మోసపోయి పబ్లిక్ ముంగడికి మేము తిరగలేకపోతున్నాం. మరి ఇక్కడ ఖైరతాబాద్లో కూడా ఎన్నికలు వస్తాయి అని అంటున్నారే, మరి వస్తే ఎట్లా ఉండబోతుంది? వస్తాయి. ఎట్లా మన్యం గోవర్ధన్ రెడ్డి కారు గుర్తుగా గెలుస్తుంది కేసీఆర్ సాబ్. ఇదే మన్యం గోవర్ధన్ రెడ్డి ఉంటే బర్ గెలుస్తాడు, నాకు నమ్మకంతో చెప్తున్నా. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సావులకు వస్తాడు, ప్రతి ఒక్క ఏమైనా కష్టం, ఏం ఫంక్షన్ అయినా ఏదైనా కానీ వాళ్ళ ఇంటింటికి వచ్చి మరీ అందరికీ చూసిపోతాడు. అట్లాంటి వ్యక్తి కావాలి మాకు. అంతేగాని దొంగ వచ్చి గెలిచి చేస్తారు, మళ్ళీ కనిపించరు, ఒక్కడు రాడు మళ్ళా. మరి ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన ఏముందనా, మొత్తం 6 గ్యారెంటీలో ఎవరికి చక్కగా వస్తాడు? ఉన్నోనికే పోతున్నాయి అన్ని, లేనోనికి ఏడా ఉన్నాయి? గరీబోళ్ళకి ఎవరికి వస్తున్నాయి చెప్పండి? గరీబోళ్ళకి చేసింది మొత్తం కేసీఆర్ సార్ చేసిండు. ఈరోజు ఫుట్బాల్ ఆడుతున్నాడు, కోట్లు పెట్టి, 100 కోట్లు పెట్టి, ఏం ఫైదా? అదొక దొంగ. అవే 100 కోట్లు ఉంటే పబ్లిక్ పెడితే అయిపోతాయి కదన్న. 500 కోట్లు 100 కోట్లు అక్కడిక్కడ పెట్టే బదులు పబ్లిక్ పెట్టండి, లేనోళ్ళకి ఇవ్వమని చెప్పండి, అది వేరు మాట. అంతేగాని మొత్తం అందరిని దోచుకొని పబ్లిక్ సొమ్ము తిని
ఈయన ఫుట్బాల్ ఆడుకోనికి ఏమన్నా కానీ మొన్న మందకృష్ణన్నకే అంటుండు. మందకృష్ణన్న ఇంకో ఆయన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, ఆయన మీ ఇద్దరు కలిసి 18,500 కోట్లు మీకు అప్పచెప్తా అన్న, మీరే వంచూరు అన్న, మీరే పరిపాలించుర్రి అని అంటే ఆయన సీఎం ఎందుకుండు మళ్ళా? అది ఎందుకుండు మళ్ళా? దిగురా బాయ్, దిగు నువ్వు ఫస్ట్ సీఎం వారా, నువ్వు సిగ్గుండాలి నీకు. ఇది అది ఎట్లా కావాలి అనికి? అది మనిషి గాడిద ఫుట్బాల్ ఆడికి వయసు పోరోడా? ఒక సీఎం ఆడు. సీఎం ఎట్లుండాలి? అందరికి చూసుకుంటూ ఉండాలి, పబ్లిక్ని చూడాలి. ఫస్ట్ పబ్లిక్కు సమస్యలు ఏమున్నాయి, అలా సమస్యలు ఏంది, అవి ఏంది వచ్చి. ఇంతకు ముందుకు రాజశేఖర్ రెడ్డి ఉండే, పోయి ప్రజలు ఎట్లున్నారు అని చూడనీకే పోయి పాపం ఆయన హెలికాప్టర్లో చనిపోయాడు. నేను నా జిందగీలో 6 మంది ఎమ్మెల్యే సీఎంలను చూసిన, ఈయన 7వ మనిషి. రామారావుని చూసిన, చంద్రబాబుని చూసిన, రాజశేఖర్ని చూసిన, రోషయ్యని చూసిన, రేవంత్ రెడ్డిని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, కేసీఆర్ని చూసిన, ఇంతమంది ఈ రేవంత్ రెడ్డిని మీద చూసిన. ఈ 9 మంది సీఎంలల్లా చేసిన మొగోడు ఒక్కడే కేసీఆర్. ఇది ఎందుకంటే దళిత బంధు 10 లక్షలు తెచ్చింది గరీబోళ్లకు ఆయన, ఇంకొకటి 10 లక్షలు తెచ్చిండు ఆయన. ఇంటింటికి వర్షాలు వచ్చి ఇంట్లలో నీళ్లు గారిపోతే 10,000 పంచిన మొగోడు ఆయన. ఎవ్వడు వంచలేడు, ఇంతవరకు 1 రూపాయి వంచలేడు గరీబోళ్ళకి. అరే ఇక్కడ మీ దళితుల గురించి ఇక్కడ అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తున్నారు కదా. 12 పైసలు లేవు ఈడ. అది ఏం 18,500 ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకు పింఛన్ ఏం చేయాలి? ఒక జీతాలు పెంచాలి, వాళ్ళకేం చేయాలి? ఇవేందన్నా? ఉన్న మాట మాట్లాడాలి. అసలు చేసేది మొత్తం కేసీఆర్ అప్పులు చేసిండు అని అంటాడు. అప్పులు చేసిండు, ఎందుకు చేసిండు? ఇవాళ దినం అంబేద్కర్ 125 ఫీట్ల అంబేద్కర్ని పెట్టిండు, ఆ సెక్రటరియట్ని కట్టిండు, అమరవీరుల జ్యోతి కట్టించిండు. హైదరాబాద్ ఎంత చేసిండు, ఆ జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు ఎట్లా చేసిండు, రైతు బంధువులు మొత్తం బంద్ చేసిండు వీడు. ఆయన రైతు బంధువులు ఇచ్చిండు, ఈయన ఏం చేసిండు? అన్ని దోచుకుంటారు, పెట్టుకుంటారు, ఉన్నోనే చూసుకుంటారు. అంతెందుకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈయన నాగేందర్ బీఆర్ఎస్లో ఉండే, టీఆర్ఎస్, ఈయననేమో రేవంత్ రెడ్డి, ఇక్కడనేమో విజయ్ రెడ్డి కాంగ్రెస్లో ఉండే. అయితే మొన్న వచ్చి ఆయన పెద్ద వినాయకుని దగ్గర, పెద్ద వినాయక ఖైరతాబాద్ నడి చౌరస్తా మీద ఆయన వచ్చి పంజాగుట్టలో బీడీలు అమ్ముకునేటోడు ఇవాళ దినం నన్ను అంటాడా అని అన్నోడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవాళ దినం బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కలుపుకున్నావు పార్టీలా? చెప్పు. ఈ దొంగ లెక్కలు మీరు పైసలు, పబ్లిక్ పైసలు మొత్తం దోచుకొని ఆయననేమో మొత్తం దోచుకుంటాడు. ఏడ జాగాలు కనిపించని, ఏం కనిపించని, ఒకళ్ళకి వెయిట్ చేసింది లేదు. ఇట్లా ఉంటుంది. సో కానీ మరి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఎట్లుండబోతుంది మరి? చెప్తున్నా, అది చెప్తా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అయితే రాదు. మొన్ననే చూసారు మీరు, మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మళ్ళీ బీఆర్ఎస్కే వస్తుంది. ఇది గ్యారెంటీ ఇస్తున్నా నేను, 100కు 100% చెప్తున్నా. ఆయన ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసినా కానీ ఈసారి గెలవరు. దొంగ ఓట్లతో కాకుండా నిజాయితీగా ఓట్లు వేయమని చెప్పండి. ఇది ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యే దానం అనేక పార్టీలు మారుతున్నాడు. ఆయన వెంట మేము పోతున్నాము, మేము పోవడం వల్ల మా బస్తీ అంతా ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పిండు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి పైన మాత్రం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఇసుకపోవడం అనేది అయితే జరిగింది. అంటే ఈ 2 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు నచ్చడం లేదు, కానీ వాళ్ళ పేరుకు మాత్రమే ప్రజా ఉత్సవాలు చేస్తున్నారు, వివిధ కంపెనీలు తెస్తున్నామని చెప్తున్నారు. అంత డబ్బునంతా వృధా చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది, కానీ ప్రజలకు చేసింది ఏమి లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు గ్రామాలలో కూడా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ పంచాయతీ ఎన్నికలలో గెలుస్తున్నామని భుజాలు నడుపుతున్నారే తప్ప చేసింది ఏం లేదు. ప్రతిపక్షం ఎక్కువ స్థానాలలో ఉంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఏ ఒక్క కాంగ్రెస్ కార్పొరేటర్ గెలవకుండా మాంతు ప్రయత్నం చేస్తాం ఎంఆర్పిఎస్ తరపు నుండి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్ సంబంధించి ఇక్కడ కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనం పట్టించుకోవడం లేదు, ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు, ఈ పేద ప్రజలను అసలే పట్టించుకోవడం లేదు, కేవలం ఓటు రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మాకు ప్రజానాయకుడు కావాలని చెప్పేసి కూడా ఇక్కడ బస్తీ వాసులు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.